హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైతా కెనడా వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో కెనడా టు ఇండియా నేనైతే పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాను ఫస్ట్ టైం. మా ఆయన నెక్స్ట్ మంత్ వస్తాను అన్నారు. సో చూడాలి. మా చిన్నడైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. వీటితో ఎలాగుంటుందో ఏంటో కానీ అసలు మీరు వీడియో మొత్తం కూడా చూడండి. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ప్రస్తుతానికి ముందు దేవుడి దండం పెట్టుకొని స్టార్ట్ అవుదాం. దాని తర్వాత ఇంక వీడియో కూడా మొత్తం చూడండి. చాలా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. సో పదండి, ఇంకా వీడియో మొత్తం కూడా చూడండి. మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. నేనైతే 2 లగేజ్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను అంతే. ఎందుకంటే మళ్ళీ నేను లిఫ్ట్ చేయాలి కదా, పిల్లలతో కష్టం అని చెప్పి నేనైతే చాలా తక్కువే తీసుకెళ్తున్నాను లగేజ్. మా ఆయన తెస్తారు మళ్ళీని. సో ఇది లగేజ్. సండే కదా, ఇంకా చూడాలి ట్రాఫిక్ అది ఎలాగుంటుందో. సో ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయ్యాము. జతికమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా చూడాలి ట్రాఫిక్ అది రీచ్ అయ్యాక ఇంక మళ్ళీ చూపిస్తాను. బాబు మా ఆయనే ఎలాగుంటారు ఏంటో. జస్ట్ 1 మంత్ మళ్ళీ వచ్చేస్తారు. ఇంకా రిటర్న్ మేము అందరం కలిసి వచ్చేస్తాము. సండే కదా ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు ఎవ్వరూ బయటికి రాలేనట్టుంది. అసలు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అంటే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము, అందుకే కావాలా ఎంత ఖాళీగా ఉంది. ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో అదిగో ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ బార్డర్స్లో ఉంది కదా బోర్డ్ లాగా, అదే అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. చూడాలి ఇంకా అంతా అయితే బాగా అయిపోవాలనుకుంటున్నాను. సో ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది పియర్సన్ ఎయిర్పోర్ట్ అనమాట, టొరంటోలోని. ఈ సిటీ మధ్యలోనే ఉంటుంది. సో ఇప్పుడు పార్కింగ్ అని వెళ్తున్నాం అనమాట. సో పార్కింగ్ చేసి ఇంక లగేజ్ చేసి ఆల్రెడీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ట్రైన్ కూడా ఉంటుంది డౌన్ టౌన్ నుంచి. ఆ ట్రైన్ అనమాట. మనకి ట్రైన్ అవైలబుల్ కూడా ఉంది డౌన్ టౌన్ నుంచి. సో ఇప్పుడు మేము పార్కింగ్ లోపలికి వచ్చి పార్క్ చేసి ఇంకా లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. అందరూ ఇటు వస్తున్నారు. Yeah, this is so fun. Yeah, I'm so happy. Hello? Sorry. I didn't mean to do. No, I was going to the movie. కారు ఉంది. వెళ్ళి వస్తాం. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. మా చిన్నోడు అయితే బ్యాగ్ వదలట్లేదు, చిన్నది ఆడే పట్టుకుంటాను అంటున్నాడు. ఇంకా చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి ముందు బ్యాగ్స్ కూడా ఇచ్చేద్దామని వెళ్తున్నాము ఫస్ట్. ఇంకా అది ఇచ్చేసాక ఇంకా గేట్ దగ్గర కూర్చోవడమే. మేము చెప్పలేదు కదా, మేము ఎయిర్ ఇండియాకి వెళ్తున్నాము. బ్యాగ్స్ ఇచ్చేస్తే మనకు ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇంకా చూడండి కంప్లీట్గా అసలు ఖాళీ లేదు. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మేబీ మేము లేట్ అయ్యామేమో అనిపించింది. ఇంకా మొత్తం నేనైతే ఢిల్లీ వరకు డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము ఎయిర్ ఇండియాది. సో నేను పిల్లలు అక్కడి వరకు వెళ్తాము. లైన్లో నించుంటున్నాము. బ్యాగ్స్ అన్నీ కూడా డ్రాప్ చేయడానికి అక్కడ ఎకానమీ వెళ్తున్నాను. ఎకానమీ అయితే చూడండి మా ఫ్లైట్కి ఇలా ఎయిర్ హోస్టెస్
సో ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత కన్సర్ట్ ఫామ్ తీసుకున్నారు. అది ఎందుకో మాకైతే అర్థం అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు అని చెప్పారు కానీ ఏం లేదు, అడగలేదు. ఎందుకంటే మా ఆయన రావట్లేదు, ప్లస్ పిల్లలతో నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నానని మరి దేనికో కానీ ఆ ఫామ్ అయితే ఫిలప్ చేయమన్నారు. సో మా ఆయన చేస్తున్నాను, నేను ఈలోపు లగేజ్ వేసాను. దాని తర్వాత మేము సెక్యూరిటీ చెక్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ గేట్ అది చెప్పారు. సో ఇంకా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. హలో, మేమైతే గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా 1 అవర్ అలా టైం ఉంది. ఇంకా మా వాళ్ళేమో గేమ్ ఆడదామనేసి నా ఫోన్ లాక్కుంటున్నాడు. సో ఇస్తున్నాను వీడికి. ఏదైనా మాట్లాడతావా? డాడీకి బాయ్ చెప్పు. లవ్ యూ డాడ్. Love you, Dad. టేక్ కేర్ డాడ్. Take your dad. ఓకే. సో ఇంకా 1 అవర్ ముందే మనకి లోపల పంపించేస్తారనమాట. సో ఇంకా మేమైతే వెళ్తున్నాము. మా పెద్దోడైతే నాతోనే ఉంటున్నాడు కానీ చిన్నోడే కొంచెం ఎక్కువ అదే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు. చూడాలి ఇంకా. సో కంప్లీట్గా ఫ్లైట్ అయితే నిండిపోయింది. Just like actually we go on a ship. కరెక్ట్. వాడు వెళ్ళిపోతున్నాడు ముందుకు. మొత్తంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మేమైతే మా బ్యాగ్ అక్కడ పెట్టాము. అంటే అంతా కలర్ఫుల్గా ఉంది అసలు చాలా. ఆ పెద్దడికి ఏమో విండో సీట్ వచ్చింది. And I'm not in the middle. Not in the middle. చట్టి, యువర్ షూస్ ఇస్ గెటింగ్ లైట్ షూ. అలాగొద్దు. ఇక్కడ మనకు అన్నీ చెప్తారనమాట. ఏ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏంటి, అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా అంతా సెటిల్ అయిపోయాము. సో ఇంకా ఫ్లైట్ అయితే రెడీ టు టేక్ ఆఫ్. సో ఇంకా రన్వేలో వెళ్తుంది. చెప్పు ఏమైంది? What has happened, Amma? అది రన్వేలో వెళ్ళడానికి ఒకసారి అవుతుంది అనమాట. అప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది. Where is that going? ఇయర్లో ఏం పెట్టుకున్నావు? Content? కాటన్ తీకు ఉంచుకో. Why? అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. What? బ్లాక్ అవ్వాలి. Amma, when are we going to play? This is so fun.
వన్స్ మనం పైకి వెళ్ళిన తర్వాత అది స్ట్రైట్ అవుతుంది. దాని తర్వాత నుంచి ఇంకా మనం సీట్ బెల్ట్లో తీసివచ్చు. సో అంతవరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఆ క్లౌడ్స్ వస్తున్నాయి కదా, దాని పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా అంటే పిల్లలు బాగానే ఉన్నారు. చూడండి వాళ్ళు పాప ఆకలేస్తుంది. మాకైతే ఒక పిల్లో ఒక బ్లాంకెట్ సెట్ ఇచ్చారు. ఇది బ్లాంకెట్ అనమాట ఇలాగా. ఇంకా పిల్లో ఇది ఇలాగ ఇచ్చారు. సో ఇప్పుడైతే అవి ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా స్నాక్స్ స్టార్ట్ చేశారు అనమాట ఇవ్వడానికి. చూడండి ఒకసారి. సో ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. జ్యూస్లు అనేవో మేమైతే ఆరెంజ్ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాము. సో మాకైతే స్నాక్స్ ఏమో నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇలాగ ఇచ్చారు. ఇంకా ఇదేదో కార్న్ క్రంచీ అని చెప్పి ఇచ్చారు అన్నమాట. బాగుంది. పాపం చాలా ఆకలేస్తుంది వాళ్ళకి. ఇంకా ఇది అయ్యాక మళ్ళీ ఫుడ్ ఇస్తారు. వెయిటింగ్ ఇంకా. సో మాకు ఫుడ్ అయితే ఇది ఇచ్చారు. రైస్, దాల్, ఏదో కర్రీ, చికెన్ కర్రీలా ఉంది. ఇది కేకు, ఇదేదో వెజిటేబుల్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఒక బ్రెడ్, అలాగే చీజ్, వాటర్ అలాగే ఇచ్చారు. బటరుని పిల్లలకేమో ఇది తీసుకున్నాను. కాంటినెంటల్ చికెన్ అంట ఇది. సో దానికి పొటాటో స్మాష్ ఇంకా చికెన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ సేమ్. భోజనాలు అయితే అయిపోయింది. ఇంకా పిల్లలేమో రాసుకుంటున్నారు. కాటన్ పెట్టాను చెవులో. సో అది పడిపోతుంది అడిగి. మా బ్యాడ్ లక్ ఏంటంటే టీవీ రావట్లేదు, ఎవరికి రావట్లేదు ఎయిర్ ఇండియాలో. సో ఇలాగా బుక్స్ అయితే తెచ్చాను కాబట్టి కొంత సేవ్ అయ్యాము. సో వాళ్ళైతే రాసుకుంటున్నారు కొంతసేపు. దాని తర్వాత పడుకోబెట్టేస్తాను ఇంకా. అది పరిస్థితి. టీవీ అయితే లేదు. టీవీ అయితే లేదు కాబట్టి ఇంకా వీళ్ళు రాసుకున్నాక పడుకోబెడతాను కొంతసేపు. ఓవరాల్గా అయితే జర్నీ అయితే చాలా వరస్ట్ అనే చెప్పాలి. అసలు ఫుడ్ బాగాలేదు. ఇంకా ఏంటంటే అసలు టీవీలు పని చేయలేదు. అసలు 14 hours ఎలా కూర్చున్నామో మాకే తెలీదు. పిల్లలైతే అసలు చాలా టైర్డ్ అయిపోయి ఫుల్ ఆకలని కూడా. మేమైతే దిగడానికి అంటే ల్యాండ్ అవ్వడానికి ఢిల్లీలో దిగుతున్నాము. సో పిల్లలు చూడండి ఎలా ఆలాడిపోయారో. ఎప్పుడెప్పుడు దిగుతామా అని ఉంది పాపం. చాలా నిద్ర వస్తుంది. పడుకున్నాడు కానీ అయినా సరే వాడికి నిద్ర చాలలేదు. సో చాలా కళ్ళు కూడా మండుతున్నాయి. ఢిల్లీలో దిగి మళ్ళీ ఇమిగ్రేషన్కి పరిగెట్టాలి. అదంతా అయ్యాక మళ్ళీ మీకు వీడియో తీస్తాను నేను. బాయ్ చెప్పండి. చాలా టైర్డ్గా ఉన్నారు పాపం. హలో ఎవ్రీవన్. సో మాది మళ్ళీ వామిటింగ్స్ అవి అయ్యాయి మా చిన్నోడి దారుణంగా. సో అందుకే అప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇంకా దిగిన తర్వాత ఢిల్లీలో ఇంకా బస్సు ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత ఇంకా చెక్ ఇన్ చేసి ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంకి మేమేమో కూర్చున్నాము. సో మా ఇంకా గేట్ రాలేదు. అదే గేట్ వచ్చింది, వాళ్ళు ఇంకా పిల్లలేదు. సో వెయిట్ చేస్తున్నాము. గైస్ హాయ్. సో ఇంకైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం ఇప్పటికే. ఇంకా వెయిటింగ్లో ఉంది, ఏం పెట్టలేదు, వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మీకు చేస్తాను. నాకైతే అసలు ఆ కెనడా అదే
టొరంటో నుంచి వచ్చిన దానికన్నా ఇది కొంచెం బెస్ట్ అనే ఉంది. సీట్లు అయితే అలాగే ఉన్నాయి కానీ నీట్నెస్లో మాత్రం ఇది బాగుంది. చాలా అంటే చాలా. Guys, are you guys okay? Okay, Tali? नमस्ते। सभी अतिथियों से निवेदन है कि अपने बड़े बैग को आपातकालीन निकास में बैठे यात्री अपने बैग सुपरबंद सामान में रखें। कृपया आउटलेयर रखें ताकि आपके सहायक జతి మీకు ఇది నచ్చిందా? కెనడా నుంచి వచ్చిన ఫ్లైట్ నచ్చిందా? ఏ ఫ్లైట్ నచ్చింది? Yeah, it is luxury. This is to go. Yeah, It's one, this place to go. Because look at the table. Greatest of all time. Alpha guys, look on the table. No, అక్కడ ఏంటో కానీ అసలు ఫుల్ వాంతులు అవిని నాకు మా చెల్లి అసలు పిల్లలు ఇద్దరికి కూడా అయ్యాయి. అంటే దిగే ముందే ఏదో ఇచ్చారు ర్యాప్ అని చెప్పి అది తిన్నాము. అప్పటికే 2 hours అయినా సరే ఏంటో కానీ బాగా తిప్పింది. కానీ టైంకి అయితే వచ్చేసాము, అన్నీ బాగానే జరిగిపోయింది. సో ఇది అండి వీడియో. ఫైనలీ వైజాగ్ బీచ్ అయితే కనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్యూ చూపిద్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఇంకా పడుకున్నారు. సో ల్యాండ్ అయిన తర్వాత లేపుదామని వెయిటింగ్. సో ఎయిర్పోర్ట్కి అయితే చెల్లి, డాడీ ఇంకా ప్రశ్వి అని చెల్లెల కూతురు తను వచ్చింది. సో అందరం కలిసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం. హౌ ఇస్ ఇండియా? Awesome, I like it. Very good India. That was awesome India. Yeah, like కొంచెం hot degrees ఉంటుంది. ఇంకా మమ్మీ అయితే ఎదురొచ్చింది. ఇంకా తర్వాత యాక్చువల్ మమ్మీ వాళ్ళు మేడ మీద ఉంటారు, కిందన అమ్మమ్మ, పిన్ని, ఇంకా జ్యోత్స్న వాళ్ళు, అదే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. సో ఇంకా వాళ్ళు కూడా ఒకసారి హాయ్ చెప్పేసి ఇంకా మేడ మీదకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంక తెలిసిందే కదా తిరిగి వచ్చామని మమ్మీ ఇంకా దిష్టి తీసింది మా ముగ్గురికి. సో ఇది అండి ప్రస్తుతానికి ఇలాగ జరిగింది మా జర్నీ. అదిని చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. సో ఎయిర్ ఇండియా అయితే ఎవరు చేసుకోవద్దనే చెప్తాను. సో ఇది అండి వీడియోస్. ఇక్కడ నుంచి అన్నీ ఇంకా వైజాగ్ వ్లాగ్సే ఉంటాయి. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగా